హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మంగళవారం జరిపిన దాడులు ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేశాయి. వేకువజామున 3:30 గంటలకు మొదలైన దాడులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే విజయవంతంగా ముగిశాయి. ప్రాణాలకు తెగించి భారత వాయుసేన పైలట్లు జరిపిన ఈ దాడుల్లో 300 మంది ముష్కర్లు మృతి చెందారు. దీనిపై దేశంలో ఎక్కడ చూసినా తీవ్రమైన స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లను నిజమైన హీరోలుగా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్కు కూడా తెలియకుండా వాళ్ళ దేశంలోకి ప్రవేశించి సక్సెస్ఫుల్గా స్థావరాలను నేలమట్టం చేయడం సాధారణమైన విషయం కాదు. పాక్ తన గగనతలంలోకి భారత్ విమానాలు వస్తున్నాయని గమనించినా ఏమీ చేయలేకపోయింది. భారత్ పంపిన మిరేజ్ 2000 విమానాలు ఎదుర్కొనే సత్తా పాక్ వద్ద ఉన్న F-16 విమానాలకు లేకపోయింది. దాంతో అవి భారత్ విమానాలను చూసి వెనుదిరిగాయి. ఈ దాడిపై టాలీవుడ్ అగ్ర హీరోలు ఎంతో సంతోషంగా కామెంట్లు చేయడం అనేది జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దీనిపై స్పందిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను చూస్తుంటే గర్వంగా ఉంది, ధైర్యవంతులైన మన పైలట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన స్పందన వ్యక్తం చేశారు. మన దేశం దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది, సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ జై హింద్ అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టాడు తారక్. రాజమౌళి, కమల్ హాసన్ తదితరులు కూడా ప్రాణాలు తెగించి పాకిస్తాన్లో ప్రవేశించి విజయ్ గర్వంతో తిరిగి వచ్చిన IAF పైలట్లకు సెల్యూట్ చేశారు. దక్షిణాది హీరో సిద్ధార్థ్ కూడా దీనిపై స్పందిస్తూ పాకిస్తాన్కు పొలిటికల్ యూనిట్ లేదు, వాళ్ళ సైన్యానికి ఐకమత్యం అంటే ఏంటో తెలీదు, పొరుగు దేశాలపై యుద్ధం చేసేంత ధనబలం సైనిక బలం కూడా లేదు, అందుకే ఇండియా చేసే దాడులకు చూస్తూ ఉండండి, ముష్కరులకు రక్షణ కల్పించకుండా ఉండండి చాలు, మిగతా పని భారత్ చేస్తుంది, మీ దేశంలో ఉన్న ముష్కరులందరినీ ఏకిపారేస్తుంది, సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ సీరియస్గా ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.